హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. కళింగ రీసెంట్గానే ఈ మూవీ రిలీజ్ అయింది. నాకైతే ఈ మూవీ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదు. కమెంట్ బాక్స్లో చాలా మంది బ్రో కళింగ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయవా అని అడుగుతూ ఉంటే అసలు ఏంటి కళింగ మూవీ గోలా అని మూవీ చూశాను. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మంచి కాన్సెప్ట్ అండి. పేరుకే చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ మాత్రం చాలా పెద్దది. తుంబాడు, కాంతారా సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉందో అలాంటి కంటెంట్ ఈ మూవీలో కూడా ఉంది. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా ఏం మాత్రం లైట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే 1922 ఇయర్ లో ఒక పెద్ద ఆయన అడవి మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఊరి పేరు కళింగ. ఈ పెద్ద ఆయన ఊరి మధ్యలో వాళ్ళ ఇంటిలోకి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఈయన చుట్టూ కొన్ని అనుమానాస్పదంగా సంఘటనలు జరుగుతాయి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో భార్య వండిన ఫుడ్ తిని భార్యతో కబుర్లు చెప్తుంటే సడన్ గా భార్యకి ఒక సౌండ్ వినిపిస్తుంది. తనకు వినిపించదు. దీంతో బయట ఏదో సౌండ్ వస్తుంది. నేను వెళ్ళి చూస్తానని బయటకు వెళ్ళి చూస్తుంది. ఇతను మాత్రం ఎంతసేపు అయినప్పటికీ తను ఇంకా ఇంటికి రాకపోవడంతో దీపం పట్టుకొని ఆ ఏరియా మొత్తం వెతుకుతాడు. మళ్ళీ మళ్ళీ అని అరుస్తూ ఎంత వెతికినప్పటికీ మళ్ళీ కనిపించదు. సడన్ గా ఒక ప్లేస్ లో మళ్ళీ భయంకరంగా తన కాలిని తనే కట్ చేసుకుని తింటూ ఉన్న విజువల్ కనిపిస్తుంది. ఇది చూడంగానే అతనికి భయం వేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకో పర్సన్ సైకిల్లో వెళ్తుంటే ఒక ప్లేస్ లో ఒక చిన్న అమ్మాయి తన చెవిని తానే కోసుకుని తింటూ ఉంది. ఇదంతా చూసిన ఊర్లో వాళ్ళు జమీందార్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఎవరికి వాళ్ళు ఏదో దుష్టశక్తి పట్టినట్టు వాళ్ళ బాడీ పార్ట్స్ ని వాళ్ళే కట్ చేసుకొని తిని చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఏదో దుష్టశక్తి ఉందని జమీందారుతో అంటే జమీందారు వాళ్ళ తాత ఒక అతను ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగితే ఒక సొల్యూషన్ చెప్తాడు. అది విన్న తర్వాత రూమ్ లో ఉన్న ఒక గ్రంథం తీసుకుని గుర్రంతో నేరుగా అక్కడికి వెళ్తాడు. తన ప్రాణాలనే అర్పిస్తాడు కేవలం ఊరి మంచి కోసం. కొంచెం క్లారిటీగా మీకు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. కళింగ అన్న టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే ఈ ఊర్లో ఎవరు చనిపోయినా కూడా పొలిమేర బయట శపించబడిన ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్ లో వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చేవాళ్ళు. శవాన్ని పూజ చేసి పొలిమేర దాటి కనీసం తిరిగి కూడా చూడకుండా అక్కడి నుంచి వచ్చేసేవాళ్ళు. ఆ శవాన్ని ఒక దుష్ట శక్తి వచ్చి లాక్కుంటూ తీసుకెళ్లి తినేస్తుంది. ఇతనే మన మూవీలో హీరో. అండ్ ఇతను హీరో వాళ్ళ ఫ్రెండ్. హీరో వాళ్ళ ఫ్రెండ్ ని ఊర్లో కొంతమంది ఏడిపిస్తున్నారని వాళ్ళతో ఫైట్ చేసి మరి హీరో వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడుతాడు. తను హీరో పేరు లింగ. ఇప్పుడు ప్రెసెంట్ లో ఊరి జమీందారు ఇతను. ఊర్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళ మీద ఇతని కన్ను ఉంటుంది. ఇతను ఏం చేసినా వాళ్ళ నాన్న సపోర్ట్ తో బయటపడేవాడు. బయటపడడం ఏంటి, ఏం చేసినా వీళ్ళ తర్వాత ఎవరైనా ఆ ఊర్లో రైతుల దగ్గర ఆస్తి లాక్కొని శిస్తు కట్టలేదని చెప్పి తిరిగి ఆస్తి అడిగితే వాళ్ళని నిర్దాక్షిణంగా చంపేసేవాళ్ళు. అంత క్రూరమైన వాళ్ళు వీళ్ళు. పద్దు తినే మన మూవీలో హీరోయిన్. పద్దు అంటే లింగాకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే తనని ప్రేమిస్తూ ఉంటాడు. పద్దు కూడా లింగ అంటే ఇష్టం, కానీ ఇంకా తనకు చెప్పిండదు. లింగ తన ఫ్రెండ్ తో డిస్కస్ చేసి ఏదో విధంగా ఈ రోజు పద్దుతో నా లవ్ విషయం చెప్పేయాలని, పద్దుతో నీతో కొంతసేపు మాట్లాడాలని ఒక చోట ఆపి లవ్ ప్రపోజ్ చేస్తాడు. దాంతో పద్దు ఏం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మావా తను ఎస్ చెప్పిందా నో చెప్పిందా నాకేం అర్థం కావట్లేదు అంటే తను ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఎస్సేరా అని తన ఫ్రెండ్ చెప్తాడు. ఇది ఇలా ఉంటే ఆ ఊర్లో అనుమానాస్పదంగా కొంతమంది చేతబడులు చేస్తుంటారు. రోజు లింగ కలలో గుర్రం, నిధి, ఒక విగ్రహం ఇదంతా తనని భయపెట్టిస్తుంది. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అని అలాగే తన కూతురు ఇద్దరు కళింగ ఊరు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే పొలిమేర అవతల తన కూతురు ఆడుకుని మిస్ అయిపోయిందని పొలిమేరని దాటి వెళ్ళిపోతుంది ఆ దుష్టశక్తి ఉన్న ప్లేస్ కి. ఫైనల్ గా దుష్టశక్తి తనని లాక్కుంటూ తీసుకెళ్లిపోతుంది. జమీందార్ కొడుకు ఆ ఊర్లో అప్పుడే మెచ్యూర్ అయిన ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటే ఇది చూసిన పద్దు ఆపుతుంది. నువ్వెవడ్రా ఆమెని మీ ఇంటికి తీసుకెళ్లడానికి, తనని వదిలే అని తన మీద కత్తి పెడుతుంది. తనని వదలకపోతే చంపేస్తానని. దీంతో జమీందారు కొడుకు చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. వెంటనే వాళ్ళ నాన్నతో చెప్తే వెళ్ళురా దాన్ని నాశనం చేసి వచ్చే అని చెప్పడంతో పద్దు దగ్గరికి వెళ్ళి తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న లింగ ఎలాగైనా పద్దుని వాడి దగ్గర నుంచి కాపాడాలని వాడితో ఫైట్ చేసి మరీ కాపాడుతాడు. పద్దుని కాపాడినందుకు పద్దు లింగ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇంతకు ముందే తనంటే ఇష్టం ఉంటుంది, ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యి తనకి చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఆ ఊర్లో కొంతమంది చేతుబడులు చేస్తుంటారని చెప్పాను కదా, వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో మోటివ్ తో చేతుబడులు చేస్తుంటారు. పద్దు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పద్దు అంటే నాకు చాలా ఇష్టం, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మాకు పెళ్లి చేసేయండి అంటే నీకా ఏమీ లేనడు నువ్వు, నీకు నా కూతుర్ని ఎలా ఇవ్వగలను, సరే ఓకే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయాలంటే తాతలకు సంబంధించిన భూమి
ఆ జమీందార్ దగ్గర ఉంది కదా, వెళ్ళి దానికి సంబంధించిన పత్రాలు తీసుకురా, అప్పుడు నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పడంతో లింగా నేరుగా జమీందార్ దగ్గరికి వెళ్ళి తనకు రావాల్సిన భూమిని అడుగుతాడు. దాంతో తనేం చెప్తాడంటే, సరే ఓకే, నీకు రావాల్సింది 2 ఎకరాలు, కానీ నేను 4 ఎకరాల భూమి ఇస్తాను తీసుకో అని చెప్తాడు. ఆ 4 ఎకరాల భూమిలో రిస్ట్రిక్టెడ్ ఏరియా, శపించబడిన ల్యాండే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ ఊర్లో ఇంకొక వ్యక్తి ఆ ఏరియాలో ఉండే దుష్టశక్తి చంపేస్తుంది. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదంతా చేస్తున్నది ఎవరో కాదు, మనిషి ఆకారంలో వింతగా ఉన్న ఇదే. లింగాకి ఎప్పుడు కలలో నిధి, ఒక గుర్రం, కత్తి విగ్రహం ఇదంతా కనిపిస్తుంది కదా. ఈ రోజు కూడా తను వాళ్ళ తాతతో కలిసి ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో వెళ్తూ ఉంటే వాళ్ళ తాతని ఆ దుష్టశక్తి చంపేయడం ఇదంతా తనకి గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఆ ఏరియాలో వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే వాళ్ళ తాతయ్యని ఆ దుష్టశక్తి చంపేస్తుంది. వాళ్ళ తాతయ్య చేతిలో ఒక పెట్టి ఉంటుంది. ఆ పెట్టి కోసం చాలా సార్లు అక్కడ దొరుకుతుందేమో అని లింగా వెళ్ళింటాడు, అందులో ఏదైనా ఉందా అని. అండ్ ఫైనల్ గా ల్యాండ్ పేపర్స్ జమీందారు లింగాకి ఇచ్చేయడంతో పద్దు వాళ్ళ నాన్న పెళ్లికి యాక్సెప్ట్ చేస్తాడు. ఇద్దరు పెళ్లి జరుగుతుంది. పద్దు అన్నలకి లింగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత తనకిచ్చిన ల్యాండ్ లోకి వెళ్ళాలని లింగా తన ఫ్రెండ్ తో కలిసి ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తాడు. తను భయపడుతుంటే, నువ్వేం భయపడకురా, నేను తీసుకెళ్తాను, నేను ఒక పెట్టి కోసం ఎన్నిసార్లు వచ్చానో తెలుసా ఇక్కడని తనతో అంటాడు. ఆ తర్వాత ఏంట్రా కొంచెం డీటెయిలింగ్ గా చెప్పమంటే, ఇక్కడే ఎక్కడో మా తాతలకు సంబంధించిన నిధి ఉంది, దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అని ఒక దీపం పట్టుకుని నైట్ సమయంలో కూడా వెతుకుతూ ఉంటారు. ఇంకో పక్క అవమానంతో రగిలిపోతున్న జమీందారు కొడుకు, వాడిని ఎందుకు చంపకుండా వదిలేసావు, పైగా వాడికి ఆస్తి ఇచ్చావు ఎందుకు అంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటికి రాలేరు, నువ్వేం కంగారు పడకలే, నేను కావాలనే ప్లాన్ చేసే తనకి ఈ ఆస్తి ఇచ్చాను, ఆస్తి శపించబడిన ఆస్తి అని తనతో అని లోపలే వాళ్ళు చనిపోతారు అని చెప్తాడు. లింగా ఇంట్లో లేదని తెలుసుకుని జమీందారు కొడుకు పద్దు దగ్గరికి వెళ్ళి తనతో మిస్బిహేవ్ చేస్తాడు. తర్వాత వెంటనే డేర్ చేసి పద్దు మళ్ళీ ఆ ప్లేస్ లోకి వెళ్ళి లింగాని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు ఉండడం చాలా డేంజర్, అందరూ నువ్వు చనిపోయినట్టు మాట్లాడుతున్నారని పద్దు లింగాని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, చిన్నప్పుడు పెట్టె మిస్ అయిపోయి ఉంటుంది కదా తన తాత పెట్టె, ఆ పెట్టె మళ్ళీ దొరకడంతో ఇంట్లో ఆ పెట్టె ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక గ్రంథం తీసి దాన్ని చదువుతాడు. అందులో ఏముంటుందంటే, పూర్వం ఒక రాజు ఉండేవాడు, ఎన్నిసార్లు దండయాత్ర చేసినప్పటికీ కళింగ రాజ్యాన్ని మాత్రం దక్కించుకోలేకపోయినాడు. తన కొడుకు పుట్టిన తర్వాత కూడా కొడుకు తండ్రి కోరిక మేరకు కళింగ రాజ్యం మీద దండెత్తితే మళ్ళీ ఓడిపోతాడు. సో ఎలాగైనా కళింగ రాజ్యం మీద తను గెలవాలి అని అసురభక్షి అని ఒక రాక్షసుడిని సృష్టించి, దాంతో ఆ రాక్షస అసురభక్షి సహాయంతో కళింగ రాజ్యాన్ని తను ఓడించి అందులో ఉన్న సిరి సంపదలన్నిటినీ తీసుకొని చివరికి అమ్మవారి విగ్రహంతో సహా ఒక ప్లేస్ లో వెళ్ళి దాచిపెట్టి హ్యాపీగా ఉండే సమయంలో అసుర రాక్షసులు మళ్ళీ విజృంభించి చుట్టుపక్కల రాజ్యాలన్నిటిలోకి వెళ్ళి మనుషులందరినీ తినడం స్టార్ట్ చేశాయి. ఆ రాజు భార్య ఒక శివభక్తుడు సన్యాసి దగ్గరికి వెళ్ళి, మేమేం చేస్తే మళ్ళీ రాజ్యం మామూలు స్థితిలోకి వస్తుంది అని అడుగుతుంది. పౌర్ణమి రోజు ఇక్కడ నుంచి కొన్ని 100 కిలోమీటర్లో ఉన్న పాతాళ గంగా గుహలోకి ఆ నిధిని, విగ్రహాన్ని అన్నిటినీ తీసుకెళ్లి పెట్టండి. కళింగ రాజ్యంలో నుంచి తీసుకొచ్చిన సంపద కాబట్టి కళింగ రాజ్య దేవతకి మీ రాజ్యంలో ఎవరైతే ఆ సంపదను తీసుకొచ్చారో వాళ్ళ ప్రాణాలని అర్పిస్తే మళ్ళీ ఆ దేవి అనుగ్రహంతో రాజ్యం బాగుంటుంది అని చెప్తాడు. ఆ రాజు అలా చేయకపోవడంతో, తన ప్రాణాలని తీసుకోకపోవడంతో కొన్ని సంవత్సరాల తర్వాత అసుర భక్షులు మళ్ళీ మనుషుల మీద అటాక్ చేయడం చివరికి ఏ స్టేజ్కి వచ్చేస్తుందంటే, మనుషులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకునే స్టేజ్కి వచ్చేస్తుంది. మూవీ మొదట్లో మీరు చూసారు కదా, ఒక రాజు ఈ విషయం తెలుసుకుని వాళ్ళ తాతయ్యని విరుగుడు అడిగి చేతిలో గ్రంథం పెట్టుకుని అడవి మధ్యలోకి వెళ్ళిపోతాడు. తను వెళ్ళేది ఎక్కడికో కాదు, ఆ గుహ లోపలికి వెళ్ళి తన ప్రాణాలను అర్పిస్తాడు. ఇంతటితో అసురభక్షి అటాక్ చేయడం స్టాప్ చేస్తుంది. కేవలం ఎవరైతే ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాకి పోతారో అక్కడ మాత్రమే అవి అటాక్ చేసి తింటాయి. ఇదంతా గ్రంథంలో చూసి చదివి లింగ ఎలాగైనా ఆ గుహ లోపల ఉన్న నిధిని నేనే దక్కించుకోవాలని నిప్పు కట్టెతో లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేసి తన ఫ్రెండ్ తో కలిసి లోపలికి వెళ్తూ ఉంటే, తన ఫ్రెండ్ మాత్రం భయపడుతూ ఉంటాడు. మామ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంరా, నాకెందుకో భయంగా ఉందని. బట్ తను మాత్రం ధైర్యంగా ఇంకొంచెం ముందుకెళ్తాడు.
వెళ్తాడు లోపలికి. కొంత దూరం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి కొన్ని ఆయుధాలు అండ్ అలాగే నిధి కనిపిస్తుంది. వీటిని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరిగ్గా అప్పుడే జమీందార్ కొడుకు లింగాన్ని చూసి నువ్వు లోపలికి వెళ్ళావని తెలుసు, బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చావని కూడా తెలుసు, నేను చంపకుండా వదలను, ఇప్పుడు నేను నిన్ను చంపుతా అని లింగా మీద అటాక్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఆ అసుర పక్షి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాయి. జమీందార్ కొడుకుని చంపేస్తున్నది. ఆ రాజుల వారసుడు లింగా అవడంతో అమ్మవారి అనుగ్రహం కూడా లింగా మీద ఉండడంతో ఫైనల్గా అక్కడున్న ఆయుధంతో అసుర పక్షిని తను అంతం చేస్తాడు పొడిచి. ఆ తర్వాత అక్కడున్న నిధిని సంపదని అన్నిటినీ తీసుకెళ్లి లింగా కోటీశ్వరుడు అయిపోతాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేదాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.